వ్యక్తి. ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి ఈయన ఎవరి కోర్టులో ఉన్నాడు అనేటువంటి దానిపైన క్లారిటీ లేదు. ఏ రాజు యొక్క ఆస్థానంలో ఉన్నాడు అనేటువంటి దానిపైన క్లారిటీ లేదు. రూలర్ ఎవరో పర్టికులర్గా తెలియటం లేదు. ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి సందర్శించినప్పుడు ఈ ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి 675 నుంచి 685 మధ్యకాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి వ్యక్తి. క్రీస్తు శకం 675 నుంచి 685 మధ్యకాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి వ్యక్తి. ఈ ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి 675 నుంచి 685 మధ్యకాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి వ్యక్తి. ఈ ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి కూడా చైనా దేశానికి సంబంధించినటువంటి ట్రావెలరే. ఈయన రాసినటువంటి బుక్స్ ఏంటో తెలియటం లేదు. ఈయన ఇండియాను విజిట్ చేసినప్పుడు ఎవరి యొక్క ఆస్థానంలో ఉన్నాడు, ఎవరి కోర్టులు సందర్శించాడు అనేటువంటి విషయం కూడా క్లారిటీ లేదు. కానీ ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి కూడా చైనా దేశానికి సంబంధించిన ట్రావెలరే. ఈ ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి 675 685 మధ్య కాలంలో భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. మరి ఈ ఇచ్చింగ్ రాసినటువంటి బుక్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా రూలర్ గురించి కూడా మనకు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది లేదు. కానీ ఇచ్చింగ్ రాసినటువంటి లిటరేచర్ అనేటువంటిది, సాహిత్యం అనేటువంటిది ఏం చెప్తుంది అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి స్థావరాల గురించి, బౌద్ధ మతానికి ఏ రాజులు విహారాలు దానం చేశారు, ఏ రాజులు చైత్యాలు దానం చేశారు, అక్కడ ఏ విహారంలో ఎటువంటి ఎడ్యుకేషన్ ఉంది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది బుక్. ఏంటి అంటే ఈ బుక్ పేరు తెలియటం లేదు, కానీ ఆ బుక్ ఏమో తెలియటం లేదు, కానీ ఈ ఇచ్చింగ్ యొక్క రచనల ద్వారా తెలుస్తుంది. ఏ రచన, ఏ బుక్ అనేటువంటిది పూర్తిగా చరిత్రకారుల మధ్య కూడా ఏకాభిప్రాయం లేదు. ఇది ఎవరికి సంబంధించింది అంటే ఇచ్చింగ్. అంటే భారతదేశానికి టోటల్ 3 చైనా దేశానికి సంబంధించినటువంటి ట్రావెలర్స్ అనేటువంటి వాళ్ళు బుద్ధిస్ట్ ట్రావెలర్స్ వచ్చారు. పాహియాన్, హుయాన్సాంగ్, ఇచ్చింగ్. పాహియాన్ ఎవరి కోర్టులో ఉన్నాడు? 2వ చంద్రగుప్తుడి కోర్టులో ఉన్నాడు. ఆయన రాసినటువంటి బుక్ ఏంటి? ఫుకువోకి అనేటువంటి. హుయాన్సాంగ్ ఎవరి కోర్టులో ఉన్నాడు? హర్షుడి కోర్టులో. ఆయన రాసినటువంటి బుక్ ఏంటి? సియుకి. హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తిని ఏమని పిలిచాం? ప్రిన్స్ ఆఫ్ ట్రావెలర్స్ అని పిలిచాం. ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు సందర్శించాడు భారతదేశాన్ని? 675 నుంచి 685 మధ్యకాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. ఈయన సందర్శించినప్పుడు ఏ రాజును సందర్శించాడు, ఎవరి కోర్టులో ఉన్నాడు, ఆయన రాసినటువంటి బుక్స్ ఏంటి అనేటువంటి విషయం పైన పూర్తి సమాచారం అనేటువంటిది లేదు. ఇలాగా అంటే మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా ద్వారా, ప్లీనీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ ద్వారా, శ్రీలంక దేశానికి సంబంధించిన బౌద్ధ మత గ్రంథాల ద్వారా, టిబెట్ దేశానికి సంబంధించిన బౌద్ధ మత గ్రంథాల ద్వారా, భారతదేశానికి వచ్చినటువంటి చైనా దేశ బుద్ధిస్ట్ ట్రావెలర్స్ ద్వారా ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది? మౌర్యుల గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎవరి గురించి అండి? మౌర్యుల గురించి. ఇది ఫారిన్ ట్రావెలర్స్ అనేటువంటి వాళ్ళు. దానితో పాటు కొంతమంది భారతీయ చరిత్రకారులు అనేటువంటి వాళ్ళు, ఇండియన్ ఆథర్స్ అనేటువంటి వాళ్ళు రాసినటువంటి బుక్స్ ద్వారా కూడా ఈ మౌర్యుల గురించి తెలుసుకోవచ్చు. అలా ఈ మౌర్యుల గురించి, మౌర్యుల చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి గ్రంథము లేకపోతే మౌర్యుల చరిత్ర గురించి బుక్స్ రాసినటువంటి వాళ్ళలో ఫస్ట్ది కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి. ఈయన రాసినటువంటి బుక్ పేరేంటి? అర్థశాస్త్రం. అర్థశాస్త్ర. కౌటిల్యుడు అనేటువంటి బుక్. నేను ఇప్పటి వరకు ఫారిన్ ఆథర్స్ గురించి నేర్చుకున్నామండి. ఇప్పుడు ఇండియన్ ఆథర్స్ గురించి, నేటివ్ ఆథర్స్ గురించి నేర్చుకుందాం. వాళ్ళలో
కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి అర్థశాస్త్రం అనేటువంటి బుక్కుని సాంస్క్రిట్ భాషలో రాయడం జరిగింది. కౌటిల్యుడు అర్థశాస్త్రం అనేటువంటి బుక్ని సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాశాడు, సంస్కృత భాషలో రాయడం జరిగింది. ఈ కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తినే చాణక్య లేకపోతే ఈయననే విష్ణుగుప్తుడు అని కూడా పిలవడం జరుగుతుంది. చాణక్య లేకపోతే విష్ణుగుప్త అని కూడా పిలవడం జరుగుతుంది. కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం అనేటువంటి బుక్కు ఈయననే చాణక్య లేకపోతే విష్ణుగుప్త అంటాం. ఈ కౌటిల్యుడు లేకపోతే చాణక్యుడు లేకపోతే విష్ణుగుప్తుడు ఎవరి కోర్టులో ఉన్నాడు అంటే చంద్రగుప్త మౌర్యుడి యొక్క కోర్టులో ఉన్నాడు. చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి రాజు యొక్క కోర్టులో ఉన్నాడు. చంద్రగుప్త మౌర్యుడి యొక్క మెంటార్ లాగా ఉన్నటువంటి వ్యక్తి, చంద్రగుప్త మౌర్యుడి యొక్క టీచర్ లాగా, చంద్రగుప్త మౌర్యుడి యొక్క మెంటార్ లాగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి. కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి చంద్రగుప్త మౌర్యుడి యొక్క ఆస్థానంలో ఉన్నాడు. ఈ చంద్రగుప్త మౌర్యుడి యొక్క ఆస్థానంలో ఉండి అర్థశాస్త్రం అనేటువంటి బుక్కును రాశాడు సంస్కృత భాషలో. ఏం చెప్తుంది అర్థశాస్త్రం అంటే, నేను దాని గురించి సపరేట్గా డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో ఒక 10 మార్కుల క్వశ్చన్ లాస్ట్ టైం కూడా అడిగాడు. ఎప్పుడు అడగడానికి అవకాశం ఉంటుంది. ఎలా అడుగుతాడు అంటే అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, చాణక్యుడు లేకపోతే కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి అర్థశాస్త్రం అనేటువంటి బుక్కును రాశాడు. ఆ రోజులలో అర్థశాస్త్రంలో రాసినటువంటి విషయాలు ఈరోజు పరిపాలనకి అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పరిపాలనకి ఉపయోగపడతాయా, ఉపయోగపడవా? ఒకవేళ ఉపయోగపడితే ఎలా ఉపయోగపడతాయి, ఉపయోగపడకపోతే ఎందుకు ఉపయోగపడవు అంటే, అర్థశాస్త్రం అనేటువంటి బుక్ దేనికి సంబంధించింది అంటే పరిపాలనకు సంబంధించినది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినటువంటి బుక్. అర్థశాస్త్రం అని పేరుగానే ఇది ఎకానమీకి సంబంధించింది కాదు. ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఒక్కదానికే పరిమితం అవ్వలేదు. పరిపాలనకు సంబంధించినటువంటిది అంటే అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినటువంటి బుక్ అర్థశాస్త్రం. ఎప్పుడైనా అడిగాడు అనుకోండి, అర్థశాస్త్రం అనేటువంటి బుక్ దేని గురించి వివరిస్తుంది అంటే ఏం చెప్పాలి? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన అనేటువంటిది. అంటే ఏముంటుంది అర్థశాస్త్రంలో అంటే, ఒక రాజు అనేటువంటి వ్యక్తి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఒక రాజు అనేటువంటి వ్యక్తి పక్క రాజ్యపు రాజులతో ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలి, ఒక రాజు అనేటువంటి వ్యక్తి తన యొక్క రాజ్యంలో తన యొక్క సైన్యంలో ఏ కులాల వాళ్ళని ఎవరిని సైనికులుగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని మంత్రులుగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని సేనాధిపతులుగా పెట్టుకోవాలి. దానితో పాటు ఒక రాజు అనేటువంటి వ్యక్తి ప్రజలతో ఎటువంటి రిలేషన్స్ కలిగి ఉండాలి, ప్రజల వద్ద నుంచి ఎటువంటి పన్నులు అనేటువంటివి వసూలు చేయాలి, ప్రజలకు ఎటువంటి సర్వీసెస్ అనేటువంటివి ఇవ్వాలి. దానితో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళపైన గవర్నమెంట్ యొక్క అజమాయిషీ అనేటువంటిది ఎలా ఉండాలి, ఇలా ప్రతి దాని గురించి కూడా వివరించినటువంటి బుక్ ఏంటి అంటే కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం. మరి ఈ కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం అనేటువంటిది పరిపాలనకు సంబంధించినటువంటి బుక్. ఎవరి పరిపాలనకు సంబంధించింది అంటే మౌర్యుల పరిపాలన గురించి తెలియజేస్తుంది, చంద్రగుప్త మౌర్యుడి యొక్క పరిపాలన గురించి తెలియజేస్తుంది. అలా కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన బుక్ ఈ అర్థశాస్త్రం. నేను లాస్ట్లో అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది వచ్చినప్పుడు అర్థశాస్త్రం ఏం చెప్పింది పర్టికులర్గా ఒక్కొక్క పాయింట్ నేర్చుకుందాం. ఇక్కడ జస్ట్ బుక్ను మాత్రమే పరిచయం చేస్తున్నాను. ఏ బుక్ అది? అర్థశాస్త్రం. ఎవరు రాశారు? కౌటిల్యుడు. కౌటిల్యుడికి ఇంకొక పేర్లేంటి? చాణక్యుడు, ఇంకొక పేరు విష్ణుగుప్తుడు. ఒరిజినల్ నేము విష్ణుగుప్త అని, తల్లిదండ్రులు పెట్టినటువంటి పేర్లు విష్ణుగుప్త అని. ఈయన ఒక బ్రాహ్మణుడు.
విష్ణుగుప్తుడు ఈయన యొక్క పేరు. చాణక్యుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే పంజాబ్ పరిసర ప్రాంతాల్లో చనక్ అనేటువంటి ఒక నది ఉంటుంది. ఆ చనక్ అనేటువంటి నదీ పరివాహక ప్రాంతంలో రైజ్ అయ్యాడు. ఆ చనక్ అనేటువంటి నదీ పరివాహక ప్రాంతంలో పెరిగి పెద్దవాడయ్యాడు కాబట్టి చాణక్యుడు అని. అదేవిధంగా ఆయన కుటిల బుద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి, కొంచెం కన్నింగ్ నేచర్ కలిగినటువంటి వాడు కాబట్టి తన యొక్క బుక్లో కూడా అర్థశాస్త్రం అనేటువంటి బుక్లో కూడా కుటిల నీతి, కన్నింగ్ నేచర్ అనేటువంటి దాని గురించి చెప్పాడు. కాబట్టి కుటిలమైనటువంటి నీతి కలిగిన వాడు కాబట్టి కౌటిల్యుడు అని పిలిచారు అని చెప్పడం జరుగుతుంది. దీని మధ్య ఏకాభిప్రాయం లేదు, ఇదే కరెక్ట్ అని కూడా లేదు. చరిత్రకారులు అనేటువంటి వాళ్ళు విష్ణుగుప్తుడు అనేటువంటి పేరు ఒరిజినల్ నేమ్ అని, ఆయనకి చనక్ అనేటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఆయన రైజ్ అయ్యాడు కాబట్టి చాణక్యుడు అని, కుటిలమైన బుద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి కౌటిల్యుడు అని పిలుస్తారు అని చెప్పడం జరిగింది. కానీ దీనిని అందరూ యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అనేటువంటిది వాళ్ళ ఇష్టం. అంటే ఆయనకు 3 పేర్లు ఉన్నాయి అనేటువంటిది మాత్రం నిజం. ఏంటి అవి? కౌటిల్యుడు, చాణక్యుడు, చంద్రగుప్తుడు. ఆయన రాసినటువంటి బుక్ ఏంటంటే కౌటిల్యుడు, చాణక్యుడు, విష్ణుగుప్తుడు. ఆయన రాసినటువంటి బుక్ ఏంటి? అర్థశాస్త్రం. అర్థశాస్త్రం అనేటువంటి బుక్ దేనికి సంబంధించింది? పరిపాలనకు సంబంధించింది. అంటే ఒక రాజు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఎవరిని సైనికులుగా తీసుకోవాలి, రాజ్యం రక్షణ కోసం కోటలను ఎలా నిర్మించుకోవాలి, ప్రజల వద్ద నుంచి ఎటువంటి పన్నులు వసూలు చేయాలి, ఎవరిని గూఢాచారులుగా నియమించుకోవాలి, ఏ కులంలో ఉండే వాళ్ళని సైన్యంలోకి తీసుకోవాలి, బోర్డర్ రాజులతో సరిహద్దు రాజులతో ఎటువంటి రిలేషన్స్ అనేటువంటివి మెయింటైన్ చేయాలి, ప్రజల వద్ద నుంచి ఎటువంటి పన్నులు వసూలు చేయాలి, ప్రజలకు ఎటువంటి సర్వీసులు ఇవ్వాలి, ఇటువంటివన్నిటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ బుక్ అండి? అర్థశాస్త్రం అనేటువంటి బుక్. ఈ అర్థశాస్త్రం అనేటువంటి బుక్ ఇనీషియల్ రోజుల్లో ఉండేది. అంటే 12వ శతాబ్దం వరకు కూడా ఉండింది అర్థశాస్త్రం. తర్వాత కనిపించలేదు. మళ్ళీ రీఇన్వెంట్ చేసింది ఎప్పుడు అంటే 1905వ సంవత్సరంలో శ్యామశాస్త్రి అనేటువంటి వ్యక్తి అర్థశాస్త్రం అనేటువంటి ఈ బుక్ 12వ శతాబ్దం నుంచి కనిపించకుండా పోయింది. మళ్ళీ ఆ బుక్ని అంటే ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తి, రీఇన్వెంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్యామశాస్త్రి అనేటువంటి వ్యక్తి 1905వ సంవత్సరంలో. ఏ భాషలో రాశారండి? సాంస్క్రిట్. ఎవరి కోర్టులో ఉన్నాడు ఆయన? ఎవరి కోర్టులో ఉన్నాడు? చంద్రగుప్త మౌర్యుడి యొక్క కోర్టులో ఉన్నాడు. మౌర్యుల పరిపాలనకు ఆధారమైనటువంటి గ్రంథం ఏంటి? అర్థశాస్త్రం. మౌర్యుల అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది దేన్ని పేరు చేసుకుని జరిగింది అంటే అర్థశాస్త్రం. ఇది ఫస్ట్దైతే. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి విశాఖదత్తుడు. విశాఖదత్తుడు అనేటువంటి వ్యక్తి, ఈయన ఒక బుక్కును రాశాడు, ముద్ర రాక్షసం. విశాఖదత్తుడు అనేటువంటి వ్యక్తి సంస్కృత భాషలోనేనండి. విశాఖదత్తుడు అనేటువంటి వ్యక్తి ఒక బుక్కుడు రాశాడు, ముద్ర రాక్షసం అనేటువంటి బుక్కుడు రాశాడు. విశాఖదత్తుడు రాసినటువంటి ముద్ర రాక్షసం అనేటువంటి బుక్కులో దేని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే చాణక్యుడు అదేవిధంగా చంద్రగుప్తుడు ఇద్దరూ కలిసి, చాణక్య మరియు చంద్రగుప్త అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి ధననంద అనేటువంటి వ్యక్తిని ఓడించి కొత్తగా మౌర్యన్ ఎంపైర్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇలా చాణక్యుడు చంద్రగుప్తుడు అనేటువంటి వాళ్ళు ధననందుని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు అనేటువంటి విషయం ఏ బుక్కులో ఉంది అంటే విశాఖదత్తుడు రాసిన ముద్ర రాక్షసం. అంటే ద వే ఆఫ్
ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ అంటే ఆరిజిన్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ, మౌర్య సామ్రాజ్య ఏర్పాటు గురించి ఏ బుక్లో ఉంది? ముద్ర రాక్షసం. ఎవరు రాశారు? విశాఖదత్తుడు. విశాఖదత్తుడు ముద్ర రాక్షసం అనేటువంటి బుక్కును రాశాడు. ఈ బుక్కులో ఏమని ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే, ఈ చాణక్యుడు చంద్రగుప్తుడు ఇద్దరూ కలిసి ధననందుని ఓడించి ధననందుని యొక్క నందవంశాన్ని అంతం చేసి కొత్తగా మౌర్యన్ డైనాసిటీ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. ఇలా మౌర్య వంశ మౌర్య సామ్రాజ్య ఎస్టాబ్లిష్మెంట్ గురించి, స్థాపన గురించి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే విశాఖదత్తుడు. ఏ బుక్లో? ముద్ర రాక్షసం. ఏ బుక్లో? ముద్ర రాక్షసం. నెక్స్ట్ ఇంకొక బుక్ రాసుకుందాం. బాణుడు రాసినటువంటి హర్షచరితం. బాణుడు రాసినటువంటి హర్షచరితం. బాణుడు అనేటువంటి వ్యక్తి హర్షుడి యొక్క ఆస్థాన కవి. బాణుడు అనేటువంటి వ్యక్తి హర్షుడి యొక్క కోర్టులో ఉన్నాడు, హర్షుడి యొక్క ఆస్థానంలో ఉన్నాడు బాణుడు అనేటువంటి వ్యక్తి. ఈ బాణుడు అనేటువంటి వ్యక్తి ఆయన రాసినటువంటి బుక్ హర్షచరితం, కాదంబరి. ఆయన రాసినటువంటి బుక్కులు ఏంటి అంటే హర్షచరితం, కాదంబరి. హర్షచరితం, కాదంబరి. ఎవరు రాసినటువంటి బుక్కులు అవి? బాణుడు. హర్షచరితం, కాదంబరి అనేటువంటి బుక్కులు రాశాడు. ఎవరు అంటే హర్షుడు. ఈ బాణుడు రాసినటువంటి హర్షచరితం అనేటువంటి బుక్కులో ఏమని ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే, మౌర్య సామ్రాజ్యంలో చివరివాడు బృహద్రణుడు అనేటువంటి వ్యక్తి. ఈ బృహద్రణుడు అనేటువంటి వ్యక్తిని ఇతని దగ్గర కమాండర్గా ఉన్నటువంటి, ఇతని దగ్గర సేనాధిపతిగా ఉన్నటువంటి పుష్యమిత్ర శుంగుడు అనేటువంటి వ్యక్తి ఓడించి, పుష్యమిత్ర శుంగ అనేటువంటి వ్యక్తి ఓడించి కొత్తగా శుంగా డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే డిక్లైన్మెంట్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ గురించి ఏ బుక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? హర్షచరితం. అంతేనా? మౌర్య సామ్రాజ్యం అంతమయ్యే విధానం గురించి ఏ బుక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే హర్షచరితం. మరి మౌర్య సామ్రాజ్యం ఎలా అంతమైపోయింది, ఎలా డిక్లైన్ అయిపోయింది? అంటే మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసినటువంటి వ్యక్తి ఎవరు? పుష్యమిత్ర శుంగ. పుష్యమిత్ర శుంగ. పుష్యమిత్ర శుంగ. పుష్యమిత్ర శుంగుడు అనేటువంటి వ్యక్తి ఎవరిని ఓడించాడు? బృహద్రథ. బృహద్రణుడు. 184 BCలో 184వ సంవత్సరంలో బృహద్రణుడు అనేటువంటి మౌర్య వంశపు రాజుని ఇతని యొక్క సేనాధిపతి అయినటువంటి పుష్యమిత్ర శుంగుడు ఓడించి, పుష్యమిత్ర శుంగుడు మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసి కొత్తగా శుంగ వంశాన్ని స్థాపించడం జరిగింది. కొత్తగా శుంగ వంశాన్ని స్థాపించాడు. అలా మౌర్య సామ్రాజ్యము అనేటువంటి దాన్ని అంతం చేసి నెక్స్ట్ రూల్ చేసినటువంటి వంశం ఏంటి? శుంగ వంశం. మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసినటువంటి వ్యక్తి పుష్యమిత్ర శుంగుడు. శుంగ వంశాన్ని స్థాపించిన వ్యక్తి పుష్యమిత్ర శుంగ. మౌర్య వంశంలో లాస్ట్ రూలర్ ఎవరు? బృహద్రణుడు అనేటువంటి వ్యక్తి. అలా డిక్లైన్మెంట్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ గురించి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? బాణుడు రాసిన
హర్షచరితం. అదే ఆరిజిన్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ గురించి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? విశాఖదత్తుడు రాసిన ముద్ర రాక్షసం. అంటే మౌర్య సామ్రాజ్య స్థాపన గురించి ముద్ర రాక్షసం అనేటువంటి బుక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, మౌర్య సామ్రాజ్య అంతం గురించి ఈ బాణుడు రాసినటువంటి హర్షచరితం, బాణుడు రాసినటువంటి హర్షచరితం అనేటువంటి బుక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇలా మౌర్యుల యొక్క పరిపాలనకు ఆధారమైన గ్రంథం ఏంటి? అర్థశాస్త్రం. ఎవరు రాశారు? కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి. ఈ మౌర్య సామ్రాజ్య స్థాపన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి బుక్ ఏంటి? ముద్ర రాక్షసం. ఎవరు రాశారు? విశాఖదత్తుడు. అదేవిధంగా మౌర్యుల అంతమైపోయినటువంటి విధానం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి బుక్ హర్షచరితం. ఎవరు రాశారు? బాణుడు. ఇది కూడా సంస్కృత భాషలో రాసినటువంటి బుక్కే. హర్షచరితం కూడా ఏ భాషలో రాసినటువంటి బుక్ అండి? సాంస్క్రిట్లో రాసినటువంటి బుక్. ఇలా మౌర్యుల చరిత్ర గురించి తెలుసుకోవడానికి మనకు కొన్ని లిటరరీ సోర్సెస్ అనేటువంటివి ఉపయోగపడుతున్నాయి. కొన్ని బుక్స్ అనేటువంటివి ఫారిన్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్ ఉపయోగపడుతున్నాయి. ఇండియన్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్ కూడా ఉపయోగపడుతున్నాయి. ఇండియన్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్ కూడా ఉపయోగపడుతున్నాయి. వీటితో పాటు పురాణాలు అనేటువంటివి, పురాణాలు ఏం చెప్తున్నాయి? పురాణాలు ఏం చెప్తున్నాయి? యాన్షియంట్ డేస్లో, యాన్షియంట్ టైమ్స్లో ఇండియాను రూల్ చేసినటువంటి రూలర్స్ యొక్క వంశక్రమాల గురించి తెలియజేస్తున్నాయి. అంతేనే చెప్పింది. పురాణాలు ఏం చెప్తున్నాయి? భారతదేశాన్ని ప్రాచీన కాలంలో పరిపాలించిన రాజులు మరియు వాళ్ళ యొక్క వంశ చరిత్ర గురించి చెప్పేటువంటివే పురాణాలు. అలా మౌర్యుల యొక్క చరిత్ర గురించి కూడా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? పురాణాలు అనేటువంటివి. మౌర్యుల గురించి కూడా పురాణాలు అనేటువంటివి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. పురాణాలు అనేటువంటివి ప్రాచీన కాలంలో భారతదేశాన్ని పరిపాలించిన రాజుల వంశావళి, క్రొనాలజీ అనేటువంటి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. ఇది దేని గురించి అంటే మౌర్యులకు సంబంధించినటువంటి హిస్టారికల్ సోర్సెస్ అనేటువంటి వాటిలో లిటరరీ సోర్సెస్ అనేటువంటివి చూసాం, సాహిత్య ఆధారాలు అనేటువంటివి చూసాం. నెక్స్ట్ కాయినేజ్ సిస్టమ్ అని రాసుకుందాం. కాయినేజ్ సిస్టమ్ అంటే నాణాలు. నేనేం చెప్తున్నాను? మౌర్యుల చరిత్రకు ఆధారమైనటువంటివి సోర్సెస్ చెప్తున్నాను. ఒక ఆధారాలు అయిపోయినాయి, బుక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆధారాలు ఏంటండి? కాయిన్స్. మరి మౌర్యులు అనేటువంటి వాళ్ళు కాయిన్స్ను ఉపయోగించారు. వీళ్ళ యొక్క కాయిన్స్ ఏంటి అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పంచ్ మార్క్డ్